మరియు డిపిఆర్ గారి ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా 18 సంవత్సరాలు కలిగిన ప్రతి ఒక్కరు కూడా మన జిల్లాలో 11వ తారీఖు 14వ తారీఖు 2వ విడత 17వ తారీఖు 3వ విడతల్లో మన జిల్లాలో సర్పంచి ఎలక్షన్లు మొదలయ్యాయి. కావున ప్రతి ఒక్కరు కూడా ఎక్కడున్నా బతుకు తెరువు కోసం వలస వెళ్ళిన, పట్టణంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, బాయికాడ ఉన్నా, పొలం పనులున్నా అవన్నీ మర్చి విధిగా మీరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలి, ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. మనకు గ్రామాల్లో అందుబాటులో ఉన్నటువంటి నాయకుడిని మీరు ఎన్నుకోవాలి. ఆలోచన చేయండి, 5 సంవత్సరాల వరకు ఉంటారు. కావున మంచి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పేసి ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపులికరు మందు కాదురా, ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపులికరు మందు కాదురా. నీ ఓటే రాజనేల సీటైందిరా, అమ్ముకునే మన బతుకు ఆగమవురా, ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపులికరు మందు కాదురా. కావున బాగా ఆలోచించండి, మంచి నాయకుడిని ఎన్నుకోండి. మీ గ్రామంలో అందుబాటు ఉండేటువంటి నాయకుడిని ఎన్నుకోవాలి. 5 సంవత్సరాల వరకు మనకు మంచి పరిపాలన, మంచి అభివృద్ధిని అందించే నాయకుడిని ఎన్నుకొని మీకు నచ్చిన వ్యక్తికి ఓటేయని చెప్పేసి